నమస్తే వినీల్ గారు. నమస్తే జయ్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరైతే సూపరు. సూపరా? మీకన్నానా? డెఫినెట్లీ. అసలు ఫీచర్స్ కాదండి, మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారా, మీరు చేసుకుంటున్నారా? నాకు ఒక డౌట్ వచ్చింది. నన్ను నేను ఇష్టపడుతున్నా. ఇష్టపడుతున్నారా? ఎస్ ఎస్. మనకి గాంధీజీది ఒక స్టోరీ ఉంటుంది, జస్ట్ బ్రీఫ్గా చెప్తా. Sure. ఒక పిల్లోడు బెల్లం బాగా తింటున్నాడు, స్వీట్ తింటున్నాడని వాళ్ళ మదర్ తీసుకొచ్చిందంట. ఆయన 2 days తర్వాత తీసుకురమ్మా, అప్పుడు చెప్తాను, దానికి సొల్యూషన్, మాన్పించడానికి సొల్యూషన్ ఏంటో అప్పుడు చెప్తాను అన్నాడట. సరే 2 days తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్లోడికి చెప్పారట గాంధీజీ, ఇలా చేయనానా, అలా చేయి, దీనివల్ల ఈ ప్రాబ్లం అవుతుంది, ఆ ప్రాబ్లం అవుతుందని. పిల్లోడు ఒకే తల ఊపేసి వెళ్ళిపోయాడట. వాళ్ళ అమ్మకి డౌట్ వచ్చిందంట, ఇదేదో ముందే చెప్పొచ్చు కదా, 2 days ఎందుకు టైం తీసుకున్నారు మీరు అని. అప్పుడు ఆయన చెప్పారట, ఈ 2 days నేను కూడా బెల్లం బాగా తింటాను, అది తినటం మానేయటం ఎలాగా అని నేను నేర్చుకొని బాబుకు చెప్పానని. సో మిమ్మల్ని చూడగానే నాకు అది అనిపించింది. డెఫినెట్లీ గుడ్, అంటే గుడ్ కన్వర్జేషన్ ఇది. నేను డైట్ 15 years నుంచి ఐఎమ్ ఇన్ దిస్ ఫీల్డ్. ఎస్, మీవి ఓల్డ్ పిక్స్ కొన్ని చూసానండి ఫేస్బుక్లో. అంటే ఆబ్వియస్గా మన లేడీస్కి తెలిసిందే కదండి, ప్రెగ్నెన్సీ ఈజ్ ఏ మైనస్ పాయింట్. అవును, నేను ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ 100 దాకా వెళ్ళాను. మనం దాన్ని ఎంత ఎంజాయ్ చేస్తామో, బట్ ఫిగర్ పరంగా చూసుకుంటే మీరు అన్నట్లుగా అది మనం తప్పించుకోలేని ఫేజ్ ప్రతి లేడీకి. జెంట్స్ లావ్ అవుతున్నారంటే దట్ ఈస్ అదర్ సైడ్. అవును, ఐదర్ హార్మోనల్ ఇష్యూస్ అన్నా, వాళ్ళ అవునవును, లెవెల్స్ అవును. అన్నా. బట్ లేడీస్కి చాలా మందికి అసలు ఆ ప్రెగ్నెన్సీ వల్ల బాడీ కానీ, బాడీ షేవింగ్, అసలు చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. చేంజ్ వచ్చేస్తుంది కదండి. ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ నుంచి బయటికి లాగేదే స్పార్కల్. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. అండ్ నా దగ్గర జాయిన్ అవ్వాలి అనే రూల్ ఏం లేదు. నేను చాలా టిప్స్ చెప్తున్నాను. మనం మొన్న ఒక 1 week డైట్ కూడా రిలీజ్ చేసాము. ఓకే. సో ఏ ఇష్యూస్ లేని వాళ్ళు, థైరాయిడ్, పీసీఓడి, డయాబెటీస్, ఏ ఇష్యూస్ లేని వాళ్ళు దే కెన్ కమ్. అంటే ఆ ఇష్యూస్ ఉన్న వాళ్ళు దే కెన్ కమ్ అండ్ జాయిన్. ఇష్యూస్ లేని వాళ్ళు మన టిప్స్ విని తగ్గిపోవచ్చు. రైట్. మీ గురించి చెప్తూ ఉన్నారు, మీరు కూడా వెయిట్ ఉన్నారా ఇంతకు ముందు? ఎంత లాస్ అయ్యారు, ఎట్లా మీకు? నేను ప్రెగ్నెన్సీలో ఐ వెంట్ టిల్ 108, 107. ఓ యా, ఓకే. నా క్లయింట్స్ కూడా చాలా మంది, నేను మా పాప ప్రెగ్నెంట్, ఇప్పుడు మా పాపకి 11th వచ్చింది. ఓకే. సో అప్పుడు చూసిన క్లయింట్స్ కూడా తెలుసు, షాక్ అవుతున్నారు. అంటే షాక్ కదా, ఐల్ టేక్ బ్రేక్. మనం 2 నెలలు చేసి మళ్ళీ బ్రేక్, 2 నెలలు చేసి బ్రేక్, ఎందుకు పెరుగుతాము? ఐఎమ్ నాట్. మెయింటెనెన్స్ గురించి మనం ముందు మాట్లాడుకున్నాం. అవును. సో 2 months డైట్ చేశాక ఒక 8-9 kgs, 10 kgs తగ్గిన తర్వాత దాన్ని స్టాండర్డ్ చేసేస్తా. మళ్ళీ ఒక 1 month నా క్రేవింగ్స్ అన్నీ తీర్చుకొని ఆ తగ్గిన వెయిట్ని స్టాండర్డ్ చేసుకున్నాక మళ్ళీ 2 months డైట్ చేస్తా. సూపర్. ఇలా ప్రాపర్గా వెళ్తా. కంటిన్యూస్గా నేను డైట్ చెప్పను, చేయనివ్వను, నేను చేయలేదు. ఇంతకు ముందు నేను రాగానే కర్నూలు నుంచి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారటండి. మీ దగ్గర డైట్ ప్లాన్ తీసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు మెయింటెనెన్స్లో ఉన్నారట. మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్దామని వచ్చాము జయ గారు అని చెప్పి నాతో మాట్లాడారు. తర్వాత శృతి గారితో మాట్లాడా. ఓకే, శృతి గారు కూడా అదే చెప్పారు, నాది అయిపోయింది మెయింటెనెన్స్ అని. అసలు మళ్ళీ మెయింటెనెన్స్ ఏంటి, ఇది ఒక కొత్త టాపిక్ అని చెప్పేసి అనిపించింది నాకు. ఇది ఏంటి వినీల్ గారు? మెయింటెనెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, వెయిట్ తగ్గేదానికన్నా మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. పీపుల్ డోంట్ నో హౌ టు మెయింటైన్ ద వెయిట్. 7 days ఎంజాయ్ చేయకపోయినా వీక్లో ఒక 4 days హెల్దీ డైట్, అంటే తక్కువ తింటాం కాదు, మీకు కావాల్సిన క్యాలరీస్ తింటూ ఒక హెల్దీ డైట్ ఒక 7 days నేను అలవాటు చేసి బాడీకి, తర్వాత 7 daysలో ఒక 4 days నేను బాడీకి అలవాటు చేసి, తర్వాత 3 days వాళ్ళకి ఇష్టమైన పిజ్జాస్ ఉండొచ్చు, బర్గర్స్ ఉండొచ్చు, మోమోస్ ఉండొచ్చు, ఇవన్నీ నేను చెప్పను. ఓన్ టేస్ట్ ఉంటుంది కదా, టేస్ట్ ఓన్, అంటే క్రేవింగ్స్, ఐస్ క్రీమ్ క్రేవింగ్ ఉండొచ్చు. అవి ఆ 3 daysలో వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తిని, ఒకవేళ 1 kg పెరిగారా 4 daysలో ఆ 1 kg ఎలా తగ్గచ్చు అనేదే మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ ఈజ్ నాట్ డైటింగ్. అసలు డైటింగ్ అనేది కూడా డైటింగ్ కాదు, ద రైట్ వే, ద రైట్ పాత్ ఆఫ్ ఈటింగ్. ఎస్, ప్రాపర్ వేలో. అంతే అంతే అంతే. డైటింగ్ ఈజ్ నాట్ అంటే స్టార్వింగ్ అయితే కాదు. ఒకవేళ ఉపవాసాలు చేసినా తప్పు లేదు. ఉపవాసాలు కూడా ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ప్రీ అండ్ పోస్ట్ ప్రిపరేషన్ ఉండాలి. ఇన్ని రోజులు ఇంత పీరియడ్ వరకే ఉపవాసాలు చేయాలి అనేది ఉంటుంది. ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉపవాసాలు చేయొచ్చు. బాడీ టాలరెన్స్ అంటే నేను ఎందుకని నా డైట్లో చెప్పను అంటే, అది ఇండివిజువల్ కేర్ కావాలి. ఇప్పుడు ఒకవేళ నేను ఏమైనా వెల్నెస్ సెంటర్ పెట్టాను అనుకోండి, అప్పుడు నేను వాళ్ళతో ఒక 3 days ఫాస్టింగ్ చేయించగలిగితే నాకు ఒక డాక్టర్ ఉంటారు,
నా అబ్జర్వేషన్లో వాళ్ళు ఎంత తగ్గుతున్నారు, వాళ్ళకి ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, షుగర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మానిటర్ చేసుకుంటూ తగ్గించాలి. ఇప్పుడు ఇంట్లో కూర్చొని నేను వాళ్ళని అంత ఫ్రీక్వెంట్గా మానిటర్ చేయలేరు కాబట్టి మళ్ళీ మెసేజ్కి రిప్లై లేట్ వెళ్ళింది అనుకోండి, వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవచ్చు. ఓకే, నేను ఇందులో స్టార్వింగ్ చేయించను, అంటే ఫాస్టింగ్ అంటే హనీ వాటర్స్ కానీ ఓన్లీ లిక్విడ్ డైట్స్ కానీ నేను చేయించను. ఏది మెయింటెనెన్స్ లో అంటున్నారు? మెయింటెనెన్స్ లో నా ప్లాన్ లోనే ఎక్కడ లిక్విడ్ డైట్స్ ఇవ్వను. లిక్విడ్ డైట్స్ ఆర్ గుడ్, ఓకే, బట్ నేను ఇవ్వను. ఓకే, అంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అంటే వాళ్ళ బాడీ. ఎగ్జాక్ట్లీ అండి, మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఎందుకంటే మన దగ్గర ఉండరు కదా, అవును, మిమ్మల్ని చూసి ఫాలో అయ్యి డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండి ఓన్ గా చేసే వాళ్ళు ఉంటారు. సో ఫర్దర్ గా మనకి ఏ ఇష్యూ లేకుండా ఉంటుంది. అంటే కొంతమందికి స్టామినా కూడా ఉండదండి, ఆ స్టామినా ఇచ్చే ఫుడ్స్ మనం ఇంక్లూడ్ చేయాలి డైట్. ఓకే, అప్పుడు వాళ్ళు డైట్ ఇంట్రెస్టింగ్ గా చేయగలరు. క్రేవింగ్స్ ని కొన్ని ఫుడ్స్ కంట్రోల్ చేస్తాయి, సో ఆ ఫుడ్ ని మేము ఇంక్లూడ్ చేస్తాం. సో ఒక బేస్డ్ ఆన్ ఒక ప్రాపర్ అంటే ఈ వీక్ ఒక డైట్ వెళ్తుంది జయ్ గారు, మన డైటింగ్ లో ఒక వీక్ డైట్ వెళ్తుంది. ఈ డైట్ మీ మెటబాలిక్ రేట్ ప్రకారం మీరు ఎంత తగ్గుతున్నారు అనేది మాకు ఎవ్రీడే మీరు వెయిట్ పంపిస్తారు, దాన్ని బట్టి సెకండ్ వీక్ డైట్ ప్లాన్ ఉంటుంది. ఓకే, ఓకే. సో నేను మంత్లీ రిజల్ట్ తేవడానికి నా సాయశక్తుల డెఫినెట్లీ నేను వర్క్ చేస్తాను. లింక్ సిస్టమ్ ఈ వీక్ మీదే నెక్స్ట్ వీక్ ఆధారపడి ఉంటుంది. అంటే అందరూ తగ్గాలని రూల్ లేదండి, ఒక ర్యాండమ్ డైట్ వెళ్తుంది ఫస్ట్. ఆ డైట్ కి ఒక బాడీ ఒక రకంగా రియాక్ట్ అవుతుంది, ఇంకొక బాడీ ఇంకో రకంగా రియాక్ట్ అవుతుంది. సో దాని ప్రకారం నేను ప్లాన్ చేసి సెకండ్ వీక్ వాళ్ళ మెటబాలిక్ రేట్ ఏంటి, వాళ్ళకి ఏ ఫుడ్ పడుతుంది, వాళ్ళ ఎంతవరకు తగ్గచ్చు, నేను చెప్పిన దానికంటే కూడా ఎక్కువ తగ్గుతారు కొంతమంది, బికాస్ వాళ్ళకి స్టెబాన్ ఫ్యాట్స్ ఉండకపోవచ్చు. సో దాన్ని బట్టి కొంతమందిని చూస్తే వినీల గారు అంటే ఎవరితో మాట్లాడినప్పుడు నేను డైట్ చేస్తున్నానని చెప్తారు, ఓ సూపర్ అనుకుంటా. ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారు, ఎట్లా ఎవరి దగ్గరైనా తీసుకుంటున్నారంటే ఏముండదు, వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయటం, లేదంటే లంచ్ స్కిప్ చేయటం, లేదంటే డిన్నర్ స్కిప్ చేయటం, పూర్తిగా లిక్విడ్స్ మీద ఉండటం, లేదా నాన్ వెజెస్ మీద ఉండటం, అంటే ఎవరికి వాళ్ళు ఓన్గా. ఇది సోషల్ మీడియా దాంట్లోనే ఉండి మరి చెప్పాల్సిన పరిస్థితి, ఎందుకంటే డిఫరెంట్ వీడియోస్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళది 10 మందిని చూసి 10 రకాలు ఫాలో అయిపోవటం. ఇలాంటి డైట్స్ అలా ఫాలో అయ్యే వాళ్ళు మీ దాకా వస్తూ ఉన్నారు, చూసారా? అంటే నేను అంటే ఒక డైట్ ఫాలో అవటం మంచిదని అయితే చెప్తానండి. అంటే ప్రాపర్గా మనం ప్రాపర్గా అది ఫాలో అవుతుంటే అదే ఫాలో అవ్వండి, డోంట్ జంప్ ఇన్ టు అదర్ డైట్. ఎస్, అందులో రూల్స్ కరెక్ట్గా పాటించండి. సో డిఫరెంట్ డైట్స్ ఫాలో అవుతూ ఉంటారు కదండి. సో డైట్ ఫాలో అయితే ఓకే, కానీ ఈ డైట్ నుంచి ఆ డైట్కి, ఆ డైట్ నుంచి ఈ డైట్కి జంప్ చేసేస్తూ ఉంటారండి. మనకి సోషల్ మీడియా ఒకటి వచ్చేసేసరికి అందరూ చెప్తున్నారు, ఎవరు ఎక్స్పర్టో తెలియని పరిస్థితి, హానెస్ట్లీ కదా వినీల గారు. ఎవరి ప్లేస్లో ఎవరికైనా నాలెడ్జ్ ఉందంటే వాళ్ళు చెప్పే దాంట్లో వాళ్ళు ఒక ఫార్ములాని యూజ్ చేసుకునే చెప్తారు, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి. అంటే మనం యూజువల్గా ఇఫ్ ఐఎమ్ ఆడియన్స్ అది చేస్తే ఫాస్ట్ తగ్గుతారేమో, ఆ వీడియో చూసినప్పుడు చేసేయాలనిపిస్తుంది. మనం అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక మంచి పని ఒక 10 రోజులు చూసామనుకోండి, ఆ ప్రభావం మన మీద పడినట్లు ఏ డైట్ ఒక వ్యక్తి చెప్పింది విని ఆ ప్రభావం తన మీద పడి తను మేబీ జంప్ అవ్వచ్చు. అలాంటి జంప్ చేయకుండా ఒక పర్టికులర్, ఇప్పుడు కీటో చేస్తే కీటో, లిక్విడ్ చేస్తే ఒక పర్టికులర్ డేసే చేయాలి. అది ప్రీ అండ్ పోస్ట్ ప్రిపరేషన్స్ ఉండాలి కంపల్సరిగా. లిక్విడ్ డైట్స్ అందరికీ సూట్ అవ్వవు, కంపల్సరిగా మానిటరింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈరోజు ఒక క్లయింట్ అలానే లిక్విడ్ డైట్స్ ఎక్కువ చేసి శివరాత్రికి జాగారాలు, అంటే లిక్విడ్ డైట్లోనే శివరాత్రి కూడా వచ్చింది. అసలు తను ఇప్పుడు యాంగ్జైటీ అంటే పల్పిటేషన్స్ అంటే హార్ట్ బీట్స్ పెరిగిపోవటము, మళ్ళీ ఇప్పుడు యాంగ్జైటీకి మెడిసిన్ వాడుతుంది. ఓ మై గాడ్, అంటే బాడీ ఎలా తీసుకుంటుంది ప్రతిదాన్ని అనేది మానిటరింగ్ కంపల్సరీ. లిక్విడ్ డైట్స్ కానీ ఇలాంటివి ఏమైనా చేశారు, నేనైతే ఇలాంటి డైట్స్ అయితే చేయొచ్చు. ఏదైనా ఒక ఎక్స్పర్ట్ తో మనం వెళ్తే అది ప్రాపర్ గా వెళ్తదేమో నాకు అనిపిస్తా ఉంటుంది. అంటే ఏ ఇష్యూస్ లేకుండా ఇఫ్ దే ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు హ్యాండిల్ దేర్ సెల్ఫ్ అంటే దే కెన్ గో. చాలా మందికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, అలా తగ్గటం వల్ల కూడా చాలా మోటివేషన్ వస్తుంది, వాళ్ళ హ్యాపీ హార్మోన్స్ బాగా రిలీజ్ అవుతాయి. మీన్స్ నేను చేస్తున్నాను తగ్గుతున్నాను అంటే నా సొంతగా నేను చేస్తున్నాను తగ్గుతున్నాను అనే మోటివేషన్ వాళ్ళకి ఇంకా వెయిట్ లాస్ రిజల్ట్స్ ఇస్తుంది. ఈవెన్ దో వెయిట్ లాస్ చేసేటప్పుడు ప్రాపర్ గా ప్రోటీన్స్ ఇన్ని తీసుకోవాలి, కార్బ్స్ ఇన్ని తీసుకోవాలి అనే క్యాలిక్యులేషన్ మరి ఎట్లా తెలుస్తుంది? అంటే ఒక
అన్ని నెట్లో అవైలబుల్ ఉన్నాయండి. ఓకే. అన్ని నెట్లో అవైలబుల్ ఉన్నాయి. ప్రాపర్గా ఒక ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుంటే ఎస్. డెఫినెట్గా వాళ్ళు ఒక పర్సన్ని ఫాలో అయితే. ఒక పర్సన్ని ఫాలో అయ్యి ఎంత హైట్ ఉన్నారు, ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, మన హెల్త్ ఇష్యూస్ ఏంటి, మనం ఏ ఫుడ్ని ఇంక్లూడ్ చేయాలి, ఒక్క రోజు కూడా చీట్ మీల్ లేకుండా కన్సిస్టెన్సీగా చేద్దాము. వెయిట్ లాస్ వచ్చినా, ఫ్యాట్ లాస్ వచ్చినా రాకపోయినా ఒక ఫిగర్, ఒక 1 మంత్కి ఎంత తగ్గాము అనేదే పెట్టుకోవాలి. సో అలా పెట్టుకోవటం వల్ల డెఫినెట్. సో డెడికేషన్ చాలా ఇంపార్టెంట్ కదండి. చాలా పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ అండ్ డెడికేషన్. ఎవరైనా. మీకు శృతి గారితో మనం మాట్లాడాం కదా, మీకు ఏమనిపించిందండి? అసలు చేంజ్ కదా. శృతి గారు బాగా డెడికేటెడ్ పర్సన్ అండి. అందరూ అలా తగ్గాల అంటే నా డైట్లో తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10లో 8 మెంబర్స్ ఉన్నారు. బట్ ఆ 2 మెంబర్స్ని నేను క్రిటిసైజ్ చేయలేను. ఎందుకంటే వాళ్ళకుండే లెవెల్ ఆఫ్ కన్సిస్టెన్సీ, ఆ పవర్, అంటే వాళ్ళకి క్రేవింగ్స్, ఇవన్నిటిని బట్టి కూడా ఆ ఇద్దరు అంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళ హార్మోన్స్ని వాళ్ళు అలా సపోర్ట్ చేస్తున్నాయి. సో 10లో 8 మెంబర్స్ డెఫినెట్గా తగ్గుతారు బాగా. ఆ 2 మెంబర్స్ కూడా తగ్గుతారు, బట్ అనుకున్న రీచ్కి వెళ్ళలేకపోవచ్చు. బట్ ద ఫిగర్ విల్ బి నేను చెప్పిన రేషియోలోనే తగ్గుతారు. సూపర్ అండి, సూపర్. నాకు ఇప్పుడు ఈ వీడియోలో మీతో మాట్లాడినాక ఒకటి ఏమనిపించిందంటే, ఒకటి మీరు ట్రై చేస్తూ ఉంటారు, డెఫినెట్గా మీరు చేసి చెప్తున్నారు. ఒకటి, 2 డైట్తో పాటు మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 2 పాయింట్స్ అంటాం, వ్యాలిడ్ పాయింట్స్ అంటారు. ఎస్, మెయింటెనెన్స్ నేర్చుకోకపోతే ఆ తగ్గిన 15 కేజెస్ అయినా, 10 కేజెస్ అయినా, 18 కేజెస్ అయినా వేస్ట్. నేను మెయింటైన్ చేసుకోగలని, అదే కొంచెం కొంచెం తింటూ డైలీ నేను అలానే ఉంటాను అనుకోవటం వేస్ట్. అలా కొంచెం కొంచెం తింటాము అంటే కాంప్లెక్స్ కార్బ్స్ ఎక్కువ, ప్రోటీను ఎక్కువ అలా తింటూ ఉంటే అదే బాడీ అడాప్షన్కి వెళ్తే ఎప్పుడైతే రైస్ స్టార్ట్ చేస్తారో అప్పుడు ఇమీడియట్గా పెరిగి మళ్ళీ పుట్టాన్ అవుతారు. సో రెండింటిని అలవాటు చేయండి. బ్యాలెన్స్డ్గా మెయింటెనెన్స్లో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఆ వెయిట్ని బ్యాలెన్స్ చేసినప్పుడే మీ బాడీ అక్కడ స్టాగ్నేట్ అయిపోయింది ఆ వెయిట్కి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ అండి.